హరే కృష్ణ, జై శ్రీరామ్. అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియచేద్దాం అనుకుంటున్నాను. మనకి మే 17వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు అధిక మాసం రాబోతుంది. ఈ అధిక మాసం అంటే ఏంటి? చాంద్రమానం, సూర్యమానం, సోలార్ క్యాలెండర్, లూనార్ క్యాలెండర్, రెండు రకాల క్యాలెండర్లు ఉంటాయి. మనకి సూర్యమానం ప్రకారం 365 రోజులు, చంద్రమానం ప్రకారం 354 రోజులు. ఈ రెండు క్యాలెండర్లకి సుమారుగా సంవత్సరానికి 10 రోజులు డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాలకి 30 నుండి 33 రోజులు డిఫరెన్స్ వస్తాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ని ఈక్వల్ చేయడం కోసం 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఎలాగైతే మనకి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుందో ఇలాగే అధిక మాసం వస్తుందన్నమాట. కానీ ఈ అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, పేరెంటకాలు, గృహప్రవేశాలు ఇలాంటివి ఏమీ చేయరన్నమాట. అందుకని వ్యర్థమైన మాసం, పనికిరాని మాసం అని చెప్పేసి దీనికి మలమాసం అని పేరిచ్చారు. అప్పుడు ఈ మలమాసానికి సంబంధించిన దేవత భగవానుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను చెయ్యని తప్పుకి నాకు ఈ శిక్ష ఏంటి, అందరూ నన్ను దూషిస్తున్నారు అని చెప్పి బాధపడడం జరుగుతుంది. అప్పుడు భగవానుడు మలమాసానికి ఇలా వరం ఇవ్వడం జరుగుతుంది. నాకు ఏదైతే ఐశ్వర్యం ఉందో, నాకు ఏదైతే శక్తి ఉందో, నాకేదైతే కృప ఉందో అంత ఈ మాసానికి ఇస్తాను. అంతేకాకుండా ఈ మాసానికి స్వయంగా నా పేరు ఇస్తానని చెప్పి పురుషోత్తమ మాసం అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు కూడా ఉంది. ఈ మాసంలో చేసిన భక్తికి సంబంధించిన చిన్న విషయమైన 1000 రెట్లు పైగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట.